కాంగ్రెస్ ఏలుబడిలో ఆగమైన తెలంగాణ మళ్లీ ఉద్యమ రూపం దాల్చింది. అలవి కాని హామీల మోజులో దగా పడిన తెలంగాణ అంతర్మదనంలో పడింది. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి కేసీఆర్కు తెలంగాణ అడుగడుగునా వలపోసుకుంటుంది. చలో నల్లగొండతో మొదలైన జన జాగృత ప్రభంజనం పొలంబాటతో కాంగ్రెస్ సర్కారు గుండెల్లో గుబులు పుట్టించింది. తాజాగా చేవెళ్ల సభతో బీఆర్ఎస్ పార్టీలో నూతనోత్సాహాన్ని నూరిపోసింది. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామ రక్ష అని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్న వేళ గులాబీ పార్టీ శ్రేణుల్లో ఉద్యమ కాలం నాటి జోష్ నిండుకుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పడిలేచిన కెరటంలా బలం పుంజుకున్నది. తెలంగాణకు రక్షకుడు కేసీఆర్ఏనని బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఇటీవల ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ కు వెల్లువెత్తుతున్న మద్దతు ఇందుకు నిదర్శనం. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాక కాంగ్రెస్ బీజేపీలకు గుండెల్లో గుబులు మొదలైంది. చీకటి స్నేహాలతో కుమ్ముక్కు రాజకీయాలతో బీఆర్ఎస్ లేకుండా చేయాలని చూస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి. బీఆర్ఎస్ పనైపోయిందంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రాపకాండకు చేవెళ్ల సభ చెక్ పెట్టింది. చేవెళ్ల గడ్డ నుంచి కాంగ్రెస్ బీజేపీలకు గులాబీ దళపతి గట్టి హెచ్చరికలు పంపారు. ఇక ఊరుకునేది లేదు, పోరు ఆపేది లేదని సమరశంఖం పూరించారు. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మెదక్ ప్రచార సభకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లువెత్తుతున్నది. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది. కేవలం 4.5 నెలల్లోనే యావత్ తెలంగాణ ప్రజలు అంతర్మదనంలో పడ్డారు. కేసీఆర్ ను కాదని ఎంత పెద్ద తప్పు చేశామోనని ప్రజలు గ్రహిస్తున్నారు. ఎట్లుండే తెలంగాణ ఎట్లయిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎక్కడ చూసినా సాగునీటి గోసలే, ఏ ఊరికి వెళ్లినా తాగునీటి కష్టాలే. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎన్నికల్లో సీట్లు గెలవడం కోసం పాలకులు పావులు కలుపుతున్నారు. సంక్షేమం అటకెక్కింది. అన్ని రంగాల్లో సంక్షోభం తలెత్తింది. ఈ పరిస్థితుల్లో గులాబీ పార్టీలో ఉద్యమ కాలం నాటి జోష్ మళ్లీ రాజుకున్నది. తొంటి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోకపోయినా గులాబీ అధినేత ప్రజల కోసం అడుగు బయటపెట్టారు. ఆగమవుతున్న తెలంగాణను చూసి ఆగలేక ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ తొలుత చెలో నల్గొండతో సమరశంఖం పూరించారు. అధికార మదంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ సర్కార్ దెబ్బకు దారికొచ్చింది. ప్రాజెక్టులు అప్పగించే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు కరీంనగర్ సభ ద్వారా కేసీఆర్ సమరశంఖం పూరించారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. కరీంనగర్ సభకు పోటెత్తిన జనంను చూసి కాంగ్రెస్ బీజేపీ నేతల్లో గుబులు మొదలైంది. ఇక తర్వాత కేసీఆర్ పొలంబాట కార్యక్రమంతో రెండు జాతీయ పార్టీలు బెంబేలెత్తాయి. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తూ గేట్లు ఎత్తేశామంటూ నీతిమాలిన రాజకీయాలు చేస్తుంటే కేసీఆర్ మాత్రం రైతుల కోసం కదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతన్నకు భరోసాగా కేసీఆర్ పొలంబాట పట్టారు. పలు జిల్లాల్లో రైతుల పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతే, కేసీఆర్ పొలంబాటకు వస్తున్న స్పందనతో కాలువల్లో సాగునీరు ఉరకలెత్తింది. రాజకీయాల కోసం ప్రాజెక్టుల్లో నీళ్లున్నా రైతులకు విడుదల చేయని కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ పొలంబాటతో దారికొచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామరక్ష అనే భావన ప్రజల్లో వినిపిస్తోంది. అందుకే చేవెళ్ల వేదికగా జరిగిన ప్రజాసభకు జనప్రభంజనం వెల్లువెత్తింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన అశేష జనం బీఆర్ఎస్ కు కొండంత బలాన్ని అందించింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తిరుగులేదని ఈ సభ నిరూపించింది. ఉద్వేగపూరితంగా సాగిన కేసీఆర్ ప్రసంగం తెలంగాణ ఉద్యమం నాటి రోజులను గుర్తు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారంతో ఉన్న కార్యకర్తల్లో నైరాస్యాన్ని వీడి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేలా కేసీఆర్ కర్తవ్య బోధ చేశారు. గులాబీ జెండానే తెలంగాణకు నిజమైన రక్షణ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆలోచింపచేశాయి. కేంద్ర రాష్ట్రాల్లోని బీజేపీ, కాంగ్రెస్ల పాలనను కళ్ల ముందు ఉంచగా ఇది ప్రజల్లో చర్చకు దారితీసింది. మొత్తంగా చేవెళ్ల సభ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపింది.
ఏదేమైనా కేసీఆర్ సభ నింపిన జోష్తో గులాబీ శ్రేణుల ప్రచారం కొత్త పుంతలు తొక్కనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చేవెళ్ల సభ సక్సెస్ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మెదక్ సభపై దృష్టి పెట్టింది. కేసీఆర్ పురిటిగడ్డపై జరిగే ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి మెదక్తో పాటు పలు జిల్లాల నుంచి ఈ సభకు జనం పోటెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలో వణుకు మొదలైంది. ఇప్పటికే ప్రజల్లో బీఆర్ఎస్ కు వస్తోన్న మద్దతు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని సునీల్ కనుగోలు టీం హెచ్చరించింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని చెప్పింది. మరోవైపు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న వాతావరణం ఇప్పుడు లేదని పరోక్షంగా కాంగ్రెస్ ఫ్యూచర్ను ఇక్కడి నేతలకు వివరించారు. అయితే వాస్తవ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. రానున్న ఎన్నికల్లో 15 సీట్లు గెలుస్తాం, 17 సీట్లు గెలుస్తామంటూ బీరాలు పలుకుతోంది. కానీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలవడమే కష్టం. అటు మత రాజకీయాలు చేస్తున్న బీజేపీని సైతం తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదు. దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ఇక్కడి ప్రజలు ఎలా మర్చిపోతారు? అందుకే తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీతోనే రక్షణ అని ప్రజలు నమ్ముతున్నారు. కేసీఆర్ ప్రచార సభలకు వస్తున్న స్పందనతో పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సమరోత్సాహంతో ఉరకలెత్తుతున్నది. రానున్న ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. వాస్తవానికి ప్రజాక్షేత్రం కేసీఆర్ కు కొత్తేమీ కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లె పల్లె తిరిగారు, ప్రతి గడపను తట్టారు. ఇప్పుడు మరోసారి అదే ఉద్యమ వాతావరణం మళ్లీ కనిపిస్తోంది. కాంగ్రెస్ చేతిలో దగా పడిన తెలంగాణను జాగృతం చేయటమే లక్ష్యంగా గులాబీ దళపతి కదులుతున్నారు. దొంగ హామీలు, అమలు సాధ్యం కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను ఎండగడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్ ప్రజా ఎజెండాలో ఒక భాగం మాత్రమే. కాంగ్రెస్ కుటిల బుద్ధిని ప్రజలకు వివరించి చెప్పడమే అసలు ఎజెండా అని పార్టీ శ్రేణులు అంటున్నాయి.